అంత మంచి మనిషికి అంతా మంచే జరుగుతుంది. నువ్వు దిగులు పడకు వసుంధరా. ఇప్పుడు నాకు అదే అనిపిస్తోంది. హలో, ఇంత మాట్లాడాక ఒక కాఫీ అయినా తాగాల్సిందే. సరే, ఇద్దరికి తీసుకొస్తాను. అమ్మా, నా మనసులో ఏముందో మీకు అర్థమైంది కదా? మీరేమంటారమ్మా? ఎన్నాళ్ళు నాకు సుజా విషయంలో నేనేమీ చేయలేకపోతున్నానన్న దిగులుండేది. మల్లికకి చెప్తే ఏదో ఒక సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తుంది. కానీ సుజాకి కావలసింది భర్త మాత్రమే కాదు, ఒక అమ్మ, ఒక అన్న, ఒక నాన్న. అన్నిటికంటే ఒక ఆడదాని కష్టం తెలుసుకున్నవాడు. అది ఖచ్చితంగా సూర్యనే. నా మనసు కూడా అదే చెప్తుంది. మా మంచి అమ్మ. చూసారా, ధ్రువ సార్ అన్నట్టు మనమిద్దరం అన్నీ ఒకేలాగా ఆలోచిస్తాం, ఒకేలాగా చేస్తాం. నాకెందుకో మనమిద్దరం క్రిందటి జన్మలో తల్లి కూతుళ్ళమేమో అనిపిస్తుంది. మన ప్రేమను చూసి ఆ దేవుడు ఈ జన్మలో కూడా ఇలా కలిపాడేమో అనిపిస్తోంది. ఇందుకు నేను కృష్ణయ్యకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను మాత్రం కృష్ణయ్యతో పోట్లాడాలి. ఈ జన్మలో ఇన్నాళ్ళు నీకు నన్ను దూరంగా ఉంచినందుకు ఇదిగోండి, ఇద్దరికి వేడి వేడి కాఫీ. ఇప్పుడు మేము మనసు మార్చుకున్నాం. మాకు కావాల్సింది కాఫీ కాదు, స్వీట్స్. స్వీటా? అంతే కదా మరి. తీపి కబురు చెప్పుకున్నాక నోరు తీపి చేసుకోవాలి కదా నందితమ్మా. మీరు కూడానా నందితమ్మా? అలా చిన్నబోకులే. నేనే స్వయంగా స్వీట్ చేసి నీకు త్వరలో తినిపిస్తాను, సరేనా? అయ్యో, వచ్చిన విషయం చెప్పడమే మర్చిపోయాను. పెళ్లి కుదిరాక నేను ధ్రువ సార్ ఒకే ఇంట్లో ఉండకూడదంట. మల్లిక మేడం నేనుండడానికి వేరే ఇల్లు చూశారంట. అక్కడికి వెళ్ళమని రాత్రి చెప్పారు. ఇప్పుడే నేను బయలుదేరాలి. మీరలా బాధపడితే నేను వెళ్ళలేను నందితమ్మా. ఇంకెంత, ఇంకొద్ది రోజుల్లో ఇక్కడికి వచ్చేసి ఇంక మీరు వెళ్ళమన్నా నేను వెళ్ళను. మల్లిక మేడం ఆర్డర్ కాబట్టి తప్పకుండా వెళ్ళాలి. ఇప్పుడిప్పుడే మల్లిక మేడం మా పెళ్లికి ఒప్పుకున్నారు. ధ్రువ సార్తో అంతకు ముందులా మాట్లాడుతున్నారు. నేను కొన్నాళ్ళు దూరంగా ఉంటే వాళ్ళ మధ్య జరిగిన గొడవలు మర్చిపోతారు.
గ్రీష్మ మేడం కూడా ఇంకా ఇంట్లోనే ఉన్నారు. నేను లేనని తెలిస్తే కనీసం గదిలో నుంచి బయటికొచ్చి ఊపిరి తీసుకుంటారేమో. సుజా, గ్రీష్మ మేడంని కొన్నాళ్ళు కనిపెట్టుకొనుండు. ఏదో ఒకటి తినేలా చెయ్యి. సరేమ్మా, నేను వెళ్ళిరానా? వసుంధరా, వసుంధరా, ఏం పెట్టుకున్నావు? నా వస్తువులే సార్, అన్నీ ప్యాక్ చేసుకున్నాను. నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. ఏంటి సార్ అది? అమ్మ పెళ్లికి ఒప్పుకునే వరకు ఏది ఇవ్వకూడదు అన్నావు కదా. ఇప్పుడు అమ్మ పెళ్లికి ఒప్పుకుంది. నువ్వు వేరే ఇంటికి వెళ్తున్నావు. నీకు ఏ అవసరం వచ్చినా ఎవరితో అయినా మాట్లాడడానికి మొబైల్ చేతిలో ఉండాలి కదా. తీసుకో. ఓపెన్ చెయ్యి. చాలా బాగుంది సార్. ఎప్పుడు పక్కనే పెట్టుకో. ఎప్పుడు ఫోన్ చేసినా వెంటనే లిఫ్ట్ చేయాలి. సరే, వెళ్దామా? ఒక్క నిమిషం, నీ సూట్ కేస్ ఓపెన్ చేయి. ఆ మొబైల్ అందులో పెడతాను. పర్లేదు సార్, వెళ్దాము. నేను చేత్తో పట్టుకుంటాను. చేత్తో పట్టుకోవడానికి ఇదేమైనా ఒలింపిక్స్లో కప్ అనుకుంటున్నావా? సూట్ కేస్ ఓపెన్ చేసి అందులో పెట్టు. అయ్యో, వద్దు సార్. నువ్వు జరుగు. నువ్వు రా, ఇటు నేను పెడతాను కదా. ఇతన్నెక్కడో చూశానే. ధ్రువ ప్రతాప్, పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వైస్ చైర్మన్. ఇతను నాకు బాగా తెలుసులే. నాకు క్లోజ్ ఫ్రెండే. మంచి అందగాడే. అవును, ఇతన్ని లవ్ చేస్తున్నావా?
పడిపోయావా? లాభం లేదులే. మీ ఎస్టేట్లోనే వసుంధర అని ఒక అమ్మాయి ఉంది కదా, నీకు తెలిసే ఉంటుందిలే. ఈ ధ్రువ ఆ అమ్మాయికే ఫిక్స్ అయిపోయాడు. నీకు ఛాన్స్ లేదులే. ఆ వసుంధర నాకు బాగా తెలుసు. తను నా ఫ్రెండే. అవునా? ఈ ఫోటో కూడా తనే ఇచ్చింది. తను పడిపోయిందా? సరదా సరదాగా సాగే ఈ పయనం, సరిపోవట్లేదే నీతోటి సమయం. జతగా నువ్వుంటే అంతే అదృష్టం, అతిగా పొగిడేస్తే కాదు, వెనకే పడుతున్నాడంట, విసిగిస్తున్నాడంట. ఈ ఫోటో పోలీసులకిచ్చి కంప్లైంట్ ఇవ్వమంది. హలో, మీ ఫ్రెండ్కి చెప్పు, ఇలాంటి వాడు 7 లోకాలు కాదు 7 లోకాలు వెతికినా దొరకడని. తను అదే ఫీల్ అవుతుంది. 7 లోకాల్లో లేనివాడు నాకెలా తగిలాడా అని. సరే, పోనీ నా ఫ్రెండ్తో నన్ను మాట్లాడమంటారా? హలో, ఏం మాట్లాడుతావు? చూడ్డానికి హీరోలా ఉంటాడు. చాలా స్టైలిష్గా ఉంటాడు. అందమైన కళ్ళు, నవ్వితే ఇంకా అందమైన మొహం. అన్నింటికన్నా వసుంధరని ధ్రువప్రతాప్ ప్రేమించినట్టు ఎవరూ ప్రేమించలేరు. ఇంకేమీ ఆలోచించకుండా ఒప్పేసుకో అని చెప్తాను. నా గురించి నిజంగా ఇలాగే అనుకుంటున్నావా? అంటే వసుంధరని ఒప్పించడానికి ఎక్కువ హైప్ ఇచ్చాను అంతే. సార్ ప్లీజ్ సార్, మళ్ళీ ఆ గోల్ వద్దు సార్. వసుంధర ఏమనుకుంటుందో నాకు తెలియదు కదా. కానీ వసుంధర ఫ్రెండ్ మాత్రం మీ గురించి అదే అనుకుంటుంది. అబ్బబ్బా, వసుంధర, నాకు వసుంధర ఏమనుకుంటుందో అది చెప్పు చాలు. అది మీకెందుకు చెప్పాలి సార్? ధ్రువ ప్రతాప్కి వసుంధరనే చెప్తుంది. ధ్రువా! సార్, మేడం పిలుస్తున్నారు. నన్ను కాదులే, ఆ ధ్రువ ప్రతాప్ని పిలుస్తున్నారు. ఆ ధ్రువ ప్రతాప్ మీరే సార్. కదా, అయితే నువ్వే ఆ వసుంధరవి. నా వసుంధర ఏమనుకుంటుందో అది చెప్పు ప్లీజ్ 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 చెప్పు 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 ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సార్, నాతో ఎప్పుడు ఆటలేనా మీకు? ధ్రువా! మేడంకి కోపం వస్తుంది సార్. ప్లీజ్ సార్, కిందికి వెళ్దాం. పదండి పదండి సార్. ఒక్క నిమిషం. నేను కిందికి రావాలంటే వసుంధర ధ్రువ గురించి ఏమనుకుంటుందో నాకు ఇప్పుడే ఈ క్షణమే తెలియాలి. ఇంకొకసారి చెప్తాను. కుదరదు. ఇందాక మీకేం చెప్పానో నిజంగా అదే అనుకుంటున్నాను. నువ్వు నాకేం చెప్పలేదే, అది నీ ఫ్రెండ్ చెప్పింది కదా. సార్, మీరు హ్యాండ్సమ్గా ఉంటారు. మంచి నవ్వు, అందమైన కళ్ళు, అన్నింటికన్నా ఎక్కువ మీరు ప్రేమించినట్టు నన్నెవ్వరూ ప్రేమించలేరు.
చాలా చాలు 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 చాలు. అబ్బా, వినటానికి వినసొంపుగా ఉంది. పదండి. ఒక్క నిమిషం, మళ్ళీ ఏంటి సార్? ఈ బ్యాగ్ నేను తీసుకుని వస్తాను. పద. ఎన్నిసార్లు కిందకి పిలవాలి? ఏం చేస్తున్నారు? సారీ అమ్మా, వినిపించలేదు. వసుంధరని ఈరోజు వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వమన్నావు కదా, తను ప్యాక్ చేసుకుంటుంటే హెల్ప్ చేస్తున్నాను. నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను మేడం. అంతా రెడీ. అంత తొందరగా వదిలించుకునే రకానివే అయితే ఎప్పుడో వదిలించుకుని ఉండేదాన్ని. ఎంత దూరంగా తరిమేద్దాం అనుకుంటే అంత దగ్గరైపోతున్నావు. ఇప్పుడు ఏకంగా నా నెత్తి మీదకెక్కి తైతకలాడ్డానికి కూడా రెడీ అయిపోతున్నావు. అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, బయట వెహికల్ రెడీగా ఉంది. పదండి, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. పదండి. సరే అమ్మా. అతయ్య, నేను వసుంధరని విడిది ఇంట్లో దింపేసొస్తాను. వస్తానమ్మా. వస్తాను సుజా. పద. గుడ్ మార్నింగ్ కార్తీక్. గుడ్ మార్నింగ్ మేడం. కార్తీక్, పెళ్లి పనులు ఎలా కోఆర్డినేట్ చేస్తున్నావు? పెళ్లికి చాలా మంది విఐపీస్ వస్తున్నారు. మేడం, టీనాతో మాట్లాడి ఎవరెవరిని పిలవాలో లిస్ట్ తీసుకున్నాను మేడం. వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఎంతమంది వస్తున్నారో షార్ట్ లిస్ట్ చేశాం. యాక్చువల్లీ టైం తక్కువగా ఉందని గెస్ట్లకి హోటల్ రూమ్స్ కూడా బుక్ చేశాం. ఎవరెవరు ఏ టైంకి వస్తున్నారో చూసుకుని వాళ్ళని పిక్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి కార్లు వెళ్లేలా టూర్స్ అండ్ ట్రావెల్స్తో డీల్ మాట్లాడాం మేడం. ఇకపోతే వసుంధర మేడం ఇప్పుడు ఉంటున్న ఇల్లు పీపీ ప్లాంటేషన్స్ నుంచి వచ్చే వాళ్ళ కోసం అరేంజ్ చేశాను మేడం. మార్నింగ్ నుంచి నైట్ దాకా ఫుడ్ కోసం క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడాను. హల్దీ, బ్యాచులర్స్ పార్టీ లాంటివి 2 రోజుల ముందు ప్లాన్ చేస్తాం మేడం. లొకేషన్ మాత్రం ఫిక్స్ చేశాం. కార్తీక్, ఐఎమ్ ఇంప్రెస్డ్. నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. చూస్తూ ఉండు, చాలా తక్కువ టైంలోనే చాలా మంచి పొజిషన్కి వెళ్తావు. థ్యాంక్ యూ మేడం. ధ్రువ, ఇతని పేరు కార్తీక్. మన పీపీ ప్లాంటేషన్లో పనిచేసే అతని కొడుకు. చాలా షార్ప్. తనని ఎప్పుడైనా కలిసావా? అదే, నీకేమైనా ఐడియా ఉందా అని.
మన కంపెనీలో ఉండే 100 మంది వర్కర్స్లో సగం మంది పేర్లు కూడా నాకు తెలీదమ్మా. ఇంకా వాళ్ళ పిల్లల్ని, ఆవుల్ని, కుక్కల్ని కూడా గుర్తుపెట్టుకోవడం అంటే చాలా కష్టం. మాకు మాత్రం వర్కర్స్ వాళ్ళ పిల్లలతో పాటు అక్కడున్న ఆవులు, కుక్కలు, పిల్లుల పేర్లు అన్నీ తెలుసు సార్. అంతెందుకు, కొంతమంది ఊరి మీదికి అచ్చు వేసి వదిలేసే ఆంబోతుల పేర్లు కూడా తెలుసు. అంత కలివిడిగా ఉంటాం సార్. ఓకే కార్తీక్, యూ క్యారీ ఆన్. నాకు ఆఫీస్కి టైం అవుతోంది. ఓకే మేడం. చంద్రనా, మేడం పద. అలాగే మేడం. హలో మేడం, లగేజ్ తీసుకుని కారులో పెట్టు. పూజకంతా సిద్ధమైందమ్మా, ఇక మీరు వచ్చి కూర్చోవడమే. నేను గ్రీష్మను తీసుకుని బయలుదేరతాను. ఇంకా ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. గ్రీష్మ, అమ్మా గ్రీష్మ, ధ్రువ, గ్రీష్మ! అమ్మా! గ్రీష్మ!